ముందుగా మన జిల్లా సమన్వయ బాధ్యుడు శ్రీ మణికంఠ అన్నగారిని సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మండల అధ్యక్షుడు శ్రీ పోతురాజు చిన్న వెంకటేష్ గారిని సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే పట్టణ అధ్యక్షుడు శ్రీ సురేష్ గారిని కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మండల ప్రధాన కార్యదర్శి పట్టణ కార్యదర్శి శ్రీ బోయగడ్డ బ్రహ్మయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే జనసేన పార్టీ మండల పట్టణ కార్యదర్శి శ్రీ నాగయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే సీనియర్ మెగా అభిమాని అశ్వ నాగప్పన్న గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జన సైనికులకు, మీడియా సోదరులకు, పార్టీ సానుభూతిపరులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యకర్త భద్రత కోసం ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ పెట్టనటువంటి ఒక వినూత్న కార్యక్రమం, జెండా పట్టిన ప్రతి జన సైనికునికి భరోసా నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి భరోసా ఇట్లాంటిది కాదు. నిజంగా ఇది ఒక కార్యకర్త భద్రత కోసం పెట్టిండేది. ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు ఇట్లా. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు ఈ కార్యక్రమంలో ఈ విధానాన్ని కంపల్సరీ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో ఉద్దేశించి చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు రెండుగా కోరుచున్నాం. గౌరవనీయులైన జనసేన పార్టీ మణికంఠ గారికి, మరి ముఖ్యంగా పట్టణ అధ్యక్షుడు నాగయ్య గారికి, నాగప్ప, బ్రహ్మయ్య, ఓబ్లేస్, మండల రామచంద్ర యాదవ్, అందరికీ నా నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు 3 విడతలు అయిపోయి 4వ విడతలో ప్రారంభమైనది. జనసేన పార్టీ 3 సంవత్సరాల నుండి ఎవరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేయని వినూత్నంగా మన పవన్ కళ్యాణ్ గారు చేశారు. మనం ఒక 500 ఇస్తే ఆయన 2500 వేసి 3000 రూపాయలు మన కోసం ఆయన ఇది చేస్తున్నాడు. ఒక మనిషి 500 కడితే 2500 వేసి ఆయన ఇన్సూరెన్స్ చేస్తున్నాడు మన పైన. మనం ఏదైనా బయటికి పోయినప్పుడు యాక్సిడెంట్ జరిగో లేకపోతే అనారోగ్యం పడిపోయి ఉంటే 50,000 రూపాయలు ఆయన హాస్పిటల్ ఖర్చులు ఇస్తున్నాడు. ఒకవేళ అనివార్యంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీరందరూ మన ఊర్లో పల్లెల్లో కూడా చేయించినాము. లేదంటే ఇంకా మా గ్రూప్లో ఎవరు వచ్చినా కూడా అందరికీ మీ ఊర్లో తెలియపరచండి. ప్రతి ఒక్కరు చేయించుకోవాలా. ఇంకోటి ఇప్పుడు చేయించుకొని ఒక భార్య చేయించుకునేది కాదు. అది ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేస్తాను. అలా రెన్యూవల్ చేస్తే కొంతమంది ఫస్ట్ వచ్చి చేసినారు, 2 తూరు చేయకపోయినప్పుడు 2-3 చనిపోతే మాకే బాధ అయింది. ఇప్పుడు మేము వాళ్ళకి ఇప్పిస్తుంటాం డబ్బులు 5 లక్షలు ఇప్పిస్తాటమే చేసుకోవడానికి. చాలామంది బంగపైన కూడా వచ్చి ఫస్ట్ చేయించినాము, 2 తూరు కట్టినా 3 తూరు కట్టుకున్న 2-3 చనిపోయినా మాకు అది చాలా బాధ. 28 వరకు లాస్ట్, మళ్ళీ పొడిగిస్తారు కానీ 28 వరకు లాస్ట్ అని చెప్పినారు. ఇది ఫస్ట్. దానివల్ల ప్రతి ఒక్కరు 500 మనకి ఏదో ఇది కాదు. మనం ఎన్నో బయటకు పోతే 10 రూపాయలు 20 రూపాయలు కట్ చేస్తుంటాము. సంవత్సరానికి ఒక 500 మనం పెట్టుకుని మంది కాదని పెట్టుకుంటే రేపు పొద్దున మనకి ఏదైనా ఆపద జరగచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు
ఉప ముఖ్యమంత్రి గారు మనకి ఏది కావాలంటే కూడా మనకి చేసేకి రెడీగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా అందరూ సభ్యతం చేయించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూనా. ఇప్పుడు మన మండల జనరల్ సెక్రటరీ అయినటువంటి గోరంట్ల నాగయ్య గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వీర మహిళ కొత్తగా వచ్చింది మా ఆడపడుచు కందుల అమ్మవారికి, అదేవిధంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్తకు, అదేవిధంగా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన విలేకరులకు, జన సైనికులకు, మద్దతుదారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమము ఏమిటంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఉన్న పార్టీ కూడా క్రియాశీలక సభ్యత్వం అనేది చేయలేదు ఇంతవరకు. అదేవిధంగా 40 ఏళ్ళు మాది, 45 ఏళ్ళు మా పార్టీ అనే చెప్పుకునే వారు కూడా ఇంతవరకు కూడా ఒక కార్యకర్త గురించి ఆలోచన చేసి సభ్యత్వం చేయలే. సభ్యతలు అయితే చేస్తున్నారు కానీ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా. మన జెండా పట్టి మన వాళ్ళు ఎవరైతే నమ్మి మన కోసం కష్టపడుతున్నారో వారందరూ కూడా రేపు పొద్దున ఏదన్నా అనుకోని విధిలో ఏదన్నా జరిగితే, మొన్నటి రోజునే ఒక 15 రోజుల కిందట కూడా మనకి ఎంతో బాధాకరమైన విషయం జరిగింది. ఎందుకంటే ఒక జన సైనికుడు ధనంజయ అని కూడా ఫ్యామిలీ దగ్గర బండ్లో వస్తుంటే లారీ తగిలి యాక్సిడెంట్ అయి చనిపోయినాడు అతను. అటువంటిది ఏదన్నా ఎవరికైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసమని మన అధినాయకుడు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఒక ఇన్సూరెన్స్ అనేది క్రియాశీలక సభ్యత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వారు కానీ ఇంకా మన తోటి సోదరులకు కానీ సోదరి మనవులకు కూడా చెప్పి చేయించాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది పార్టీ సభ్యత్వం చేసుకున్నంత మాత్రం పార్టీకి ఇదని కాదు, కానీ పార్టీ సభ్యత్వం ఎవరైతే చేసుకుంటారో వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసమే ఇది పార్టీ సభ్యత్వం చేస్తుండేది. అంతేవిధంగా అదే కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని మన చుట్టూ ఉన్న వారితో కూడా చెప్పి ఈ విధానం ఎందుకు క్రియాశీలక సభ్యత్వం మనము పవన్ కళ్యాణ్ గారు పెట్టినాడు అనేది చెప్పి చేయించాలని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్, జై జనసేన. థ్యాంక్ యూ నాగయ్య గారు. అలాగే ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ధనుంజయ కుటుంబానికి గాను మెగా అభిమానులు మరియు జన సైనికులు అందరూ కలిసి కొంచెం ఆర్థిక సాయం చేయాలని మనం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆ అబ్బాయి అంత తిరిగినా కూడా, అంత వీరాభిమాని అయినా కూడా కనీసం సభ్యత్వం చేసుకోలేకపోయినాడు. చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇటీవల అంతకుముందు మరణించిన కిరణ్ అనే వ్యక్తి కూడా రెన్యువల్ చేసుకోలేకపోయినాడు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి మనము. ఎందుకంటే నిత్యము ప్రతిరోజు అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలిసి మనమే తప్పు చేస్తున్నాం. దయచేసి జన సైనికులు ఎవరు ఇట్లాంటివి నష్టపోకూడదు. ప్రతి ఒక్క జన సైనికుడు అయితేనే, మెగా ఫ్యామిలీ అభిమాని అయితేనేమి కంపల్సరీ ఆ పక్కన ఉండే వాళ్ళకి ఎవరికైనా కొద్దిగా మోటివేషన్ చేసి ఈసారి ఇప్పుడు 4వ విడతలో అయినా కూడా వాళ్ళకి సభ్యత్వం చేపించే బాధ్యత మన పైన ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి, మోటివేట్ చేయండి. కొంతమంది ఏముంది లేపా చేసుకుందాము, మనం చనిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మనకు అవసరమా, ఈ రకంగా ఆలోచనలు చేసినారు, సమాజంలో చేస్తున్నారు కూడా. దయచేసి వాళ్ళకి మోటివేషన్ చేసి రాబోయే కాలంలో వాళ్ళకి ఏదో కుటుంబానికి భద్రత కలిగే విధంగా మనమంతా సహాయపడగలం. ఇప్పుడు మన పట్టణ జనరల్ సెక్రటరీ అయినటువంటి బోయగడ్డ బ్రహ్మయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, జన సైనికులకి, జనసేన నాయకులకి, ముఖ్యంగా వాసగిరి మణికంఠ అన్న గారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రోగ్రాం అనగా ఈ క్రియాశీలక సభ్యత్వం ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు 3వ విడతలో భాగంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,40,00,000 రూపాయలు అందరికీ చనిపోయిన ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం చేయించుకొని మరణించిన వాళ్ళందరికీ ముందు ఇలాంటివి జరగకోకుండా అందులో ఒక పవన్ కళ్యాణ్ గారికి సభ్యత్వం ఏదైతే పెట్టినారో 500 రూపాయలు పెట్టి చేయించుకుంటే మనమే ఒక ఆదివారం చేయలేదో, లేకపోతే బై ఛాన్స్ ఏదో ఒకటి మనం కొన్ని కారణాల వల్ల ఒకరోజు ఒక అలవాటు మంది మానుకొని మనం ఈ సభ్యత్వం కలిగి చేయించుకోగలిగితే రేపు పొద్దున మనకి, మన కుటుంబానికి ఆ దేవుడు కానీ మనం తీసుకెళ్తే మన కుటుంబానికి అండగా ఉంటుంది 5 లక్షల రూపాయలు అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను.
అలాగే ఈ సభ్యత పైసారి నాతో చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందు ఇంకా చాలా చేసి ఇంకా గుత్తి మండలంలో ప్రతి ఒక్కరికి నియోజకవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రహ్మయ్య. ఇప్పుడు మన జనసేన పార్టీ నాయకులు మరియు మెగా ఫ్యామిలీ చిరకాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తి అశ్వనాగప్ప గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరి పత్రికా విలేకరులకు, ఇక్కడ వచ్చిన చిరంజీవి ఫ్యాన్స్కి, మరి జనసేన పార్టీ నాయకులకు, మరి వీరమహిళలకు అందరికీ కూడా ముందుగా చిరంజీవి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పెద్ద మనకి చెప్పుకోలేని తగ్గది. ఎందుకంటే పేదవాడు సాటివాడు ఏదైనా చనిపోతే నిన్న చనిపోయింది చాలా బాధాకరమైన విషయము. ఇంత చేసి కూడా ఆయనకి ఏం చేయలేకపోయినామని పార్టీ తరఫున ఉండేటువంటి లీడర్స్ ఎవరన్నా ఆ సానుభూతి పనులు మంచికి ఎంతో ఇంత చేయాల్సిన అవసరం కలగదు. అలా కలగకూడదంటే ఈరోజు 500 రూపాయల కోసము దాని మగం చూడుకోకుండా దయచేసి తమ బిడ్డల కోసము, తమ భార్య కోసము, తమ తల్లిదండ్రుల కోసము ఒక 500 రూపాయలు మనం సభ్యత్వం కట్టి ఈరోజు చేరాలా. అదేవిధంగా వాళ్ళు చేరడం కాదు, వారు కూడా ఒక్కొక్కరిని ముగ్గురు వంతుగా ఎక్కువ లేకుండా ఒక్కొక్కరు ముగ్గురు వంతులుగా చేరిస్తే చాలామంది స్టాలిన్ టైప్లో కూడా అందరూ మొత్తం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనుకోకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, పార్టీగా ఉపయోగపడుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయానికి మనమందరము చేదోడు బాదోడుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేయగలిగితే చాలా అందరూ భవిష్యత్తులో బాగుపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మణికంఠ అన్న గారికి, మా సురేష్ గారికి, ఎదిగిపోయిన నాయకులకి, ఇక్కడ వచ్చిన జనసేన పార్టీ లీడర్స్కి, పత్రికా విలేకరులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై మెగాస్టార్. థ్యాంక్ యూ నాయకు గారు. ఇప్పుడు మండల ఉపాధ్యక్షులు శ్రీ రామచంద్ర గారిని మాట్లాడు 4వ విడత కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు గుంతకల్ నియోజకవర్గం గుత్తిపట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ముఖ్యంగా దీనికి మన ప్రత్యేక అతిథిగా మన సమన్వయకర్త మణికంఠ గారు రావడం చాలా సంతోషదాయకం. ఈ రోజున ఈ కార్యక్రమం గుత్తిలో దాదాపు ఒక లాస్ట్ టైము 1000 దాకా నియోజకవర్గం 2000 మంది సభ్యులతో లాస్ట్ ఇయర్ చేశాము. ఈసారి డబల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ కార్యకర్త భద్రత నిమిత్తం పెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే కొంతమంది రాలేదు, వాళ్ళకు కూడా మీరు ఇంటి పక్కన ఉండే వాళ్ళు చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేసి రాబోయే కాలంలో ఈ భద్రత గురించి, జనసేన పార్టీ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకుపోయి మరి రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలో కూర్చోబోతోంది. కాబట్టి మనం ప్రతి ఒక్క కార్యకర్త దీనికి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి మనం రాబోయే కాలంలో పటిష్టంగా పార్టీని తయారు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క కార్యకర్త దీనికి కష్టపడాలా. ఇప్పుడు మన సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం కుత్తి పట్టణం మండలం నందు ఈరోజు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వ నామోదు మహాయజ్ఞాన్ని అధికారికంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ క్యాడర్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా కార్యకర్తను కన్న బిడ్డల్లా చూసుకునేటువంటి నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఆయన ఆలోచించినటువంటి విధానం కార్యకర్తల భద్రత భవితవ్యం కోరుకు ఈ క్రియాశీలక సభ్యత్వ నామోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే జెండా పడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత నాది అనేటువంటి ఆలోచనతో పొరపాటున ఏమైనా జరగరానిది జరిగితే భవిష్యత్తులో వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో గతంలో కూడా రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడే కానీ చేయనటువంటి మహత్తర కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇప్పటి వరకు ఈయన పెట్టినటువంటి ఈ యజ్ఞము వల్ల సుమారు కంటే
మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి 340 కోట్ల రూపాయల అక్షరాలుగా ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. దాంతోపాటు ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా పార్టీ నిర్మాణంలో కానీ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమంలో అయినా కూడా భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా గత పాలనలో అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థలను గాడిన పెట్టడానికి కూటమిగా ఏర్పడి దిగ్గజాలను సైతం కలిపి ఈరోజు ఎన్డీఏ కూటమినే అగ్రగామిగా నిలబడినటువంటి వ్యక్తిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కీర్తిని గడించారు. నిజంగా ఆయన జనహితం కోరి జనసేన పార్టీని స్థాపించి ఈరోజు న్యూట్రల్ ప్రజల అందరి మనల్ని పొంది 100% స్ట్రైక్ రైట్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవడానికి ముఖ్య కారణమైనారు. మేము కూడా కోరుతుంది ఏమంటే విఘ్నులని, ప్రజాస్వామ్యవాదులని, ప్రజలని అందరినీ కోరుతుంది ఏంటంటే ఇలాంటి నాయకుడికి మద్దతుగా మీరందరూ ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు నిలపాలని, ఈ క్రియాశీలక సభ్యత్వ నామోదు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా, పత్రికా మాధ్యమాల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా గౌరవ పాత్రికేయ మిత్రులు కావాల్సినటువంటి ప్రచారం కల్పించాలని నిజంగా మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ అడుగుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఆషామాషి కాదు. రాజకీయం అంటే సామాజిక బాధ్యత అని మరొకసారి ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మా గుంతకల్ నియోజకవర్గంలోనే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని, ఆశయాల్ని కొనసాగింపుగా ఇది 4వ డ్రైవ్. ఇది గతంలో కూడా ఫస్ట్ టైమే 1000, తర్వాత 2000, ఇప్పుడు 3000 దగ్గర ఈసారి మేము చెప్పే నంబర్ కాదు కానీ అత్యంత స్థాయిలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ని తీసుకొని పోవాలా అని చెప్పి పార్టీ నిర్మాణం చేయాలని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. దీనికి ప్రతి ఒక్క క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా గత ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి అద్భుతమైనటువంటి సహకారము అందించినటువంటి పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా మా పార్టీ క్యాడర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ అందరి భాగస్వామ్యము మా జనసేన పార్టీ వైపున ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. కార్యక్రమము చేసుకోవాల్సినటువంటి విధి విధానం ముఖ్యంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50 మందికి పైగా క్రియాశీలక వాలంటీర్లను ఏర్పాటు చేశాము. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేశాము. వారి ద్వారా వాళ్ళని సమన్వయపరచుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ సభ్యత్వం తీసుకోవడానికి ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, ఒక ఫోటో ఉంటే చాలు. 500 రూపాయల రుసుము. ఈ 500 రూపాయల రుసుములో కూడా ప్రతి వ్యక్తికి 50,000 రూపాయల ప్రమాద బీమా, దాంతోపాటు 50,000 రూపాయల ఆరోగ్య బీమా, 5 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. దీంతో పాటు మరీ ముఖ్యంగా పార్టీలో ప్రతి ఒక్క విషయంలోనూ వీళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తాం అన్నమాట. థ్యాంక్ మంచి కార్యక్రమం నిజంగా. ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ విజయసాయి రెడ్డి.
అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి, అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి, మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి, మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి, ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ విజయసాయి రెడ్డి. మనది రాని చూసుకుంటా సరే. జై జనసేన. గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. నా పేరు వాసగిరి మణికంఠ, గుంతకల్ నియోజకవర్గం జనసేన నాయకుడిని. వేలాది మంది ప్రసార మాధ్యమాల ద్వారా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తున్న సమయంలో పనికి మాలినటువంటి వైసీపీ నాయకుడు తాత విజయసాయిరెడ్డి గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన చేసినటువంటి పనికి మాలిన విషయాల్ని కప్పుకుచ్చుకునే దానికి గౌరవ పాత్రికేయ మిత్రులని, నిజంగా నిష్పక్షపాతంగా ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తులని కులాల పేరు మీద పెట్టి దూషించి మాట్లాడడం నిజంగా చాలా చాలా అవమానమైనటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం. నిజంగా సభ్య సమాజం కూడా తలదించుకునేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. తక్షణము అతని వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా బురద చల్లితే ఈ రాజకీయ నాయకుల మీద సర్వసాధారణం. ఆ కడుక్కునే ప్రయత్నం చేయాలి, కానీ పనికి మాలిన వ్యర్థ మాటలు మాట్లాడుతూ పాత్రికేయ మిత్రుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆయన చేసినటువంటి విధానం చాలా దారుణం. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం కానీ, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఏమాత్రం వెనకాడము. ముఖ్యంగా గౌరవ కోర్టులు కానీ, పోలీసు వారు కానీ సుమోటోగా కేసు తీసుకొని మరి జర్నలిస్టుకి రక్షణ కల్పిస్తూ ఈయన మీద న్యాయపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం గుత్తిపడన జనసేన పార్టీ శాఖ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ విజయసాయి రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. మీడియాపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే, మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వెంటనే వెనక్కి తీసుకోవాలి. చివరిగా ఒక మాట, వీలైతే మీరు పాత్రికేయ మిత్రులకి సహకరించి మీలోని నిజాయితీని నిరూపించుకోండి. అంతేగాని చేతగాని దద్దమ్మల్లాగా వాళ్ళ మీద పడి ఏడవకండి. ఏదేమైనా ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఇంకా పరీక్షించబడుతుంది అంటే అది ఒక గౌరవ పాత్రికేయ మిత్రుల ద్వారా అని చెప్పి జనసేన పార్టీ బలంగా నమ్ముతుంది. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి తగిన బుద్ధి చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చూపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.